హాయ్ ఫ్రెండ్స్, మన మన డైలీ రొటీన్లో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న మనిషి అయినా, అంటే తన ఏ పొజిషన్లో ఉన్నా, ఒక జీతగాడు నెలకు లక్షలలో కోట్ల జీతగాడు అయినా, లేదా ఒక మంచి హోదాలో దేశాన్ని పరిపాలించే హోదాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ధనికుడైనా, అతను ఎలాంటి వ్యక్తి అయినా సరే ఫీలింగ్స్ అనేవి ఇది కామన్. ప్రతి విషయంలో ఫీలింగ్స్ అనేవి కామన్. మనిషి జీవితంలో ఎదురయ్యే 4 రకాల ఫీలింగ్స్ కోసం నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఈ 4 రకాల ఫీలింగ్స్ మనిషి ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నాడు, మనిషి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, అసలు మానవ జీవితంలో మనిషి ఎదుర్కొనే సమస్యలు, ఆ సమస్యల్లో మనిషి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అనేది ఈరోజు మాట్లాడబోతున్నాను. ఈ 4 రకాల ఫీలింగ్స్ని నేను సీడ్, SEED, సీడ్తో కంపేర్ చేసి చెప్పబోతున్నాను. సీడ్ అంటే అందరికీ తెలిసిందే, విత్తనము. విత్తనం కోసం తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆ విత్తనం మొలకెత్తాలి అంటే, విత్తనం ఫలించాలంటే, ఒక చిన్న విత్తనము వృక్షం అవ్వాలంటే, ఒక చిన్న విత్తనము ఫలించాలంటే, ఆ చిన్న విత్తనము ఆకలి తీర్చాలంటే వెనకతల ఎంత కష్టమో ఉన్నదనేది అది పండించేవాడికి, దున్నేవాడికి మాత్రమే తెలుస్తుంది. అందులో ఎన్నో పడికాపులు, ఎన్నో ఎదురుచూపులు, ఎన్నో ఆశలు, ఎన్నో ఉంటాయి. ఇది వ్యవసాయం చేసేవారికి బాగా తెలుస్తుంది. సపోజ్ వ్యవసాయం వరకే వెళ్ళవసరం లేదండి. అట్లీస్ట్ ఒక విత్తనాలు ఏదో ఒక 2-3 విత్తనాలు తెచ్చుకొని మీ ఇంటి పక్క పెరట్లోనో లేకపోతే చిన్న మట్టి కుండలోనో వేసి చూడండి. అది ఎప్పుడు ఫలిస్తుందా, ఎప్పుడు మొలకెత్తుందా, ఎప్పుడు ఫలనిస్తుందా అన్న ఆశలో మనం ఉండిపోతాం. రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తి, వాళ్ళ వైపు అన్ని పంటలు ఉంటాయి కానీ కొబ్బరి పంటలు ఉండవంట. తను ఏమనేవాడంటే, అట్లీస్ట్ ఒక కొబ్బరి బొండం తీసుకురండి అన్నాడు. మేము అలానే తీసుకెళ్ళి ఇచ్చాము. ఒక కుండలో వేసి తను ఇంచుమించు 3 నెలలు దానికోసం వెయిట్ చేశాడు, కొబ్బరి బొండము మొక్క రావడానికి. ఆశ. ఈ విత్తనం వెనకతల ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎన్ని జీవితాలు ఉన్నాయో, ఎన్ని ఎదురుచూపులు ఉన్నాయో, ఎన్ని పడికాపులు ఉన్నాయో ఆలోచించండి ఒకసారి. సరే, అది వేరే టాపిక్. నేనేమన్నాను, జీవితంలో ఎదురయ్యే ఫీలింగ్స్ని సీడ్తో కంపేర్ చేసి మాట్లాడతానని చెప్తాను కదా. సీడ్, SEED. ఫస్ట్ ఎస్ వచ్చేసి సర్ప్రైజెస్. జీవితంలో ఎన్నో సర్ప్రైజెస్ ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో హెచ్చు తగ్గులు ఉంటాయి. అవన్నిటిలోనూ మనిషి ఎదురు చూసే మొదటి ఫీలింగ్ సర్ప్రైజెస్, రెండోది ఎగ్జైట్మెంట్స్, మూడోది ఎమోషన్స్, నాలుగోది డిప్రెషన్స్. ఈ 4 రకాలు. ఫస్ట్ది సర్ప్రైజెస్, ఎగ్జైట్మెంట్స్, ఎమోషన్స్, డిప్రెషన్స్. సపోజ్ సర్ప్రైజ్ అంటే సింపుల్గా మాట్లాడుకుందాం చూడండి. ఒక వ్యక్తి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి తినకున్న రూపు బట్టి, తినకున్న ఫైనాన్షియల్ అసెస్ట్ బట్టి, అంటే ఆర్థికపరమైన స్తోమత బట్టి రిజెక్ట్ చేసింది అనుకోండి. అంటే మీకు అర్థమై ఉంటుంది, ఒక వ్యక్తిని ప్రేమించాడని అనుకోండి, ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఇతను అందచందం బట్టి, లేదా ఇతని దగ్గర ఉన్న పొజిషన్, ఎర్నింగ్స్, సంపాదన బట్టి తను అసహించుకుంది. అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నీ పని చూసుకోరా బాబు, పోరా బాబు అనేసి తోసింది అనుకోండి. ఇంచుమించు తన జీవితం అంతా తన కోసమే బ్రతికాడు అనుకోండి. తను అలా అనేసరికి తన సమ్ ఫీలింగ్స్లో ఉండిపోయాడు అనుకోండి, బాధపడుతూ ఉండిపోయాడు అనుకోండి. అలాంటి వ్యక్తి, చేదరించి ముఖం మీద ఉమ్మేసిన వ్యక్తి సడన్గా వచ్చి, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని సడన్గా వచ్చి అన్నదనుకోండి కొన్ని రోజులు గ్యాప్ తర్వాత, అది సర్ప్రైజే కదా, అవునా కదా. ఇది సర్ప్రైజ్ అంటే. రెండోదిగా ఎగ్జైట్మెంట్. లైఫ్లో చాలా ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి. ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం. ఒక ఎగ్జామ్ ఇచ్చామనుకోండి, ఒక IAS ఎగ్జామ్ ఇచ్చామనుకోండి, అది రిజల్ట్ ఈరోజు అనుకోండి, ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తాం. అది దొరకకపోతే ఎమోషనల్గా ఫీల్ అవుతాం. స్టార్టింగ్ సర్ప్రైజ్ చూసాం, ఎగ్జైట్మెంట్ చూసాం, మూడోది ఎమోషన్. ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్గా మొట్టమొదటి మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అమ్మాయి దొరకపోయేసరికి, లేదా అనుకున్న జాబ్ రాకపోయేసరికి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి లాస్ట్కి లైఫే ఎండ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సపోజ్ ఒక హెల్త్ పరంగా ఇష్యూ ఉందనుకోండి, హెల్త్ పరంగా లేదు, ఒక 5 feet ఉండాల్సిన అబ్బాయి ఒక 2 feet 3 feet ఎదిగాడు అనుకోండి. చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు, పొట్టోడా, మరుగుజ్జోడా, లేదంటే అలాంటోడని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ అంత హైట్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, చాలామంది హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నవ్విస్తూ వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలు చెప్పుకుంటూ వాళ్ళు ఫేస్ చేసిన, ఈవెన్ మనం కూడా సక్సెస్ అవ్వాలని పొజిషన్లో ఉండొచ్చు. క్విక్ కోసం మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆర్మ్స్ లేవు, ఈ ఆర్మ్స్ ఉండవు, ఈ లెగ్స్ కూడా చిన్నవి, కాళ్ళకు వేళ్ళు కూడా 2-3 వేళ్ళు ఉన్నవి. అలాంటి వ్యక్తి కూడా లైఫ్లో
సక్సెస్ అయ్యి చూపించాడు. తను చేసిన స్విమ్మింగ్ అట్లీస్ట్ చాలామంది స్విమ్మింగ్ రాదు, నేను మాట్లాడుతున్న నాకే స్విమ్మింగ్ రాదు, కానీ అతను చాలా స్విమ్ ఈజీగా చేస్తాడు. మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. ఎంతోమంది సోలిపోతున్న జీవితాలు, ఎంతోమంది ఓడిపోతున్న జీవితాలు, పడిపోతున్న జీవితాలు, ఇది కాదు అనుకున్న జీవితాలు, ఈ జీవితం నాకు వద్దు, నేను ఈ విధంగా నేను ఇంతే పుట్టాను, నేను ఇలాగే జరిగాను, నా జీవితం ఇంతే, నన్ను ఎవడు ఇష్టపడ్డు, నన్ను ఎవడు ప్రేమించడు, నా వల్ల అవ్వదు అనుకున్న వాళ్ళందరితో సూటిగా మాట్లాడుతున్నాడు నిక్ వుజ్కిక్ మాట్లాడడం ద్వారా అనేక మంది లైటనింగ్ అవుతున్నారు. అంటే వాళ్ళు తెలుసుకొని మోటివేట్ అయ్యి ఎండ్ చేసుకున్న మన లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడ టర్నింగ్ పాయింట్ అనేది దొరుకుతుంది అనేది ఎవరికి తెలియదు, ఎవడు ఏ విధంగా టర్న్ అవుతాడు అనేది తెలియదు. సో వీ హ్యావ్ టు రీస్టార్ట్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు టర్న్ బ్యాక్ ఇన్ టు అవర్ లైఫ్. అక్కడితో మన లైఫ్ని ఎండ్ చేసుకోవాలి, ఇక్కడితో నా లైఫ్ ఇంతే అని హ్యాంగ్ చేసుకోవడం, ఏ పాయిజన్ తీసుకోవడం, లేదంటే ఆత్మహత్య పాలు అవ్వడము చాలా రాంగ్ డెసిషన్ ఇది. దాని తర్వాత వచ్చే పర్యవసాలు అనేవి నీ మీద ఎంతోమంది హోప్స్ పెట్టుకొని, నీ మీద ప్రేమ పెంచుకొని, నీకోసమే ఎదురు చూస్తూ, నీకోసమే బ్రతుకుతూ, నీకోసమే కడుపు కాల్చుకుంటూ, నీకోసమే బ్రతికిన వాళ్ళు, నీ తల్లి తండ్రి నీకోసమే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయ్యి నీ లైఫ్ నువ్వు ఎండ్ చేసుకుంటే నీ వెనకాల ఎంతోమందిని బాధించిన వాడు అవుతావు, ఎంతోమంది బాధ పెట్టిన వాడు అవుతావు. ఇలాగ ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు. ఒక అమ్మాయి విషయంలోనో, లేకపోతే ఒక ఆరోగ్య విషయంలోనో, లేదంటే ఒక జాబ్ విషయంలోనో, ఇవన్నీ అనుకున్నవి దొరకట్లేదు, ఆశించినది జరగట్లేదు అని ఫీలింగ్లోని ఎమోషనల్గా ఫీల్ అయ్యి లైఫ్ ఎండ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళే తన రిపోర్ట్కి వెళ్ళాడంట, ఏదో చెప్పారు, దాన్ని బట్టి తనే ఫీల్ అయిపోయి అంతే ఇదంతే అనుకొని తను చనిపోయాడు. అట్లీస్ట్ మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యే ముందు నా బెస్ట్ సజెషన్, డాక్టర్ ఏం చెప్పినా ఏది ఉన్నా తనైతే వెళ్ళి నీ శరీరంలోకి వెళ్ళి దూరం లేదు కదా, నిన్ను నువ్వు ఏ దేవుడు అనుకున్నా నిన్ను పుట్టించినోడు దేవుడే. సో నీ సమస్య అనేది దేవుడి దగ్గర క్లియర్ అవుతుంది ఖచ్చితంగా. డాక్టర్ ఏదో చెప్పాడని చెప్పేసి ఒంటరిగా వెళ్ళి ఇంటికి వచ్చేసి అమ్మో ఇది అవ్వదేమో, ఇది జరగదేమో, ఇది ఎంత సమస్య అనుకొని నువ్వు చనిపోవడం అది కరెక్ట్ కాదు కదా. అక్కడితో నీ అంత నువ్వు బలవంతంగా చనిపోయే బదులు అట్లీస్ట్ నీకు ఒకసారి నువ్వు చనిపోయినంత డిఫెక్టే, చనిపోయినంత ఇల్నెస్, చనిపోయినంత అనారోగ్యం నీలో ఉందనుకో, అట్లీస్ట్ ఒక్కరోజు బతుకుతావు. ఆ ఒక్కరోజు పోయినా నీ వల్ల ఒకడెవడో బలం పొందుకున్నవాడు, నీ కోసం వెయిట్ చేసినవాడు ఎవడో కూడా ఉంటాడు లైఫ్లో, ఆడి కోసమైనా సరే నువ్వు ఉండాలి. చాలామంది ఈ ఎమోషనల్ ఫీలింగ్ అనేది భావోద్వేగాలు ఫీల్ అయ్యి లైఫ్ని ఎండ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నా దృష్టిలో ఇది కరెక్ట్ కాదు. అమ్మాయి దొరకట్లేదని ఎమోషనల్గా ఫీల్ అయ్యి చనిపోతావా? అమ్మాయి చీకొట్టిందని చనిపోవడం లేదు. ఒక జాబు అంతవరకు చాలా కష్టపడి జాబ్ రాపోగానే చనిపోవాలి, ఫ్యామిలీని విడిచిపెట్టాలి, ఇది ఒక ఎమోషనల్ ఫీలింగ్. యూ హ్యావ్ టు రీస్టార్ట్, యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే దృఢపరచుకోవాలి, నిన్ను నువ్వే బలపరచుకోవాలి. వేరే వాడు వచ్చి ఎవడో సాయం చేస్తాడు, లేదా మన బంధువులు వచ్చి సాయం చేస్తారు, లేదంటే మన సమస్యల్లోనే వాళ్ళు వచ్చి చేస్తారు అనేది అంతా కూడా జీరో. రిటర్న్ గిఫ్ట్ ఆశించకుండా ఎవరైతే సాయం చేస్తారో వాడు ఎప్పుడు కూడా ట్రూ ఫ్రెండ్. చాలామంది ఇప్పుడు నేను 10 రూపాయలు ఇస్తే రేపు పొద్దున్న మళ్ళీ నా కష్ట సమయంలో కూడా వాడు ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో మనం ఇస్తాం. ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు నా ఫ్రెండేరా, ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు నా రిలేషన్షిప్లో స్ట్రాంగెస్ట్ పర్సనే అని అనుకున్నావు అంటే అది ఎప్పటికీ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చి రేపు పొద్దున్న రిటర్న్ గిఫ్ట్ ఆశించావు అనుకోండి, ఇది ఎప్పుడు ట్రూ రిలేషన్షిప్ కాదు. సరే, చాలామంది నమ్మకం ఉంచుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ డబ్బులు తిరిగి దొరకపోయేసరికి నమ్మించి మోసం చేస్తే, ఒకవేళ నా ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడికి డబ్బులు ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే ఇలాగ ఎమోషనల్గా ఫీల్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చావు అనేది పరిష్కారం కాదు. నా బాధ అదే. మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నాం సీడ్లో, లైఫ్ అనేది లైఫ్ వెట్స్ సీడ్. లైఫ్ సీడ్ అంటే ఈ 4 విషయాలు మాట్లాడదాం అనుకున్నాం కదా. మొట్టమొదటిగా సర్ప్రైజెస్ కోసం మాట్లాడడం, ఎగ్జైట్మెంట్స్ కోసం మాట్లాడడం, థర్డ్గా ఎమోషనల్ ఫీలింగ్స్ కోసం మాట్లాడడం, 4వదిగా డిప్రెషన్స్, కృంగుదల. ఇన్ ద సేమ్ వే ఇవన్నీ దొరకపోయేసరికి డిప్రెస్ అయిపోతాడు, కృంగుదల పోతాడు. ఎవడైతే డిప్రెషన్లో ఎక్కువ వెళ్తాడో, ఒక 1/2 ఎకరం భూమి దున్నుతాం కదా, దున్నుతి ఎంత అలసిపోతాడో ఈ డిప్రెషన్లోకి వెళ్ళినాడు కూడా అంత ఎనర్జీ లాస్ అవుతాడంట. అంటే ఆ 1/2 ఎకరం భూమి దున్నడానికి ఎంత ఎనర్జీ అయితే లాస్ అవుతాడో, కృంగుదలలోకి వెళ్ళిపోయిన వాడు కూడా అంత ఎనర్జీయే లాస్ అవుతాడు. నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, నువ్వు డిప్రెస్ అయిపోవడానికి వీల్లేదు. నువ్వు ఇంకా స్ట్రెంత్ తెచ్చుకొని ఎవడైతే డిప్రెషన్లో ఉంటాడో వాడిని బయటకు లాగడానికి నువ్వు నిలబడాలి. చాలామంది ఇలాగే ఎమోషనల్గా ఫీల్ అయిపోయి డిప్రెస్ అయిపోయి చాలా లైఫ్లో సర్ప్రైజెస్ కోసం, ఎగ్జైట్మెంట్స్ కోసం ఎదురు చూస్తూ పడికాపులు కాస్తూ ఉంటారు. కానీ ఆ 2 దొరకపోయేసరికి ఎమోషనల్గా ఫీల్ అయ్యి డిప్రెస్ అయ్యి తన లైఫ్ని ఎండ్ చేసుకొని డెత్తే మనకి చావే మేలు, ఇంకా చావే చివరి అవకాశం, డెత్ ఈజ్ ద లాస్ట్ చాయిస్ ఆఫ్ మై లైఫ్ అనుకుని లైఫ్ని ఎండ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చనిపోవటమే చివరి ఎండ్ పాయింట్ కాదు నీ లైఫ్లో. చాలామంది చావు బ్రతుకులు దాకా వెళ్ళి తిరిగి టర్న్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఒక గ్లోయింగ్ లైఫ్ లాగా చాలామంది ఉన్నారు. థామస్ ఆల్వా ఎడిషన్ తన ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయ్యాడు,
తన సర్టిఫికేట్ వెళ్తే స్కూల్ టీచరు నేను ఆ సర్టిఫికేట్ మీద నేను సంతృప్తిగా లేను అని చెప్పేసి రాసి వీళ్ళకి అని చెప్పేసి రాసి పంపించింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిందంట, అమ్మ నీకు చెప్పగలిగినంత కెపాసిటీ, నీకు చెప్పగలిగినంత నాలెడ్జ్ మీ టీచర్ దగ్గర లేదంట, నీకు చదువు చెప్పలేదంట, నేను నీకు చెప్తానమ్మా అనే తల్లి తను మళ్ళీ డిప్రెషన్లోకి లాగలేదు, తను ఎమోషనల్గా హర్ట్ చేయలేదు, ఒక సర్ప్రైజ్ ఇచ్చింది, ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చింది, నేను టీచ్ చేస్తాను అని. ఆవిడ చేసిన టీచింగ్ ద్వారా తను ఫెయిల్ అయినా సరే ఇప్పుడు లైట్నింగ్లో మనం ఉన్నాం. ఆ లైట్లన్నీ కూడా కనిపెట్టింది ఆయన. ఎన్నో ఇన్వెన్షన్స్ ఆయన ద్వారా వచ్చాయి. సో నా బాధ అంతా ఏంటంటే జీవితంలో సర్ప్రైజెస్, ఎగ్జైట్మెంట్స్ దొరకలేదని చెప్పేసి ఎమోషనల్గా ఫీల్ అయ్యి డిప్రెషన్లో గురయ్యి లైఫ్ని ఎండ్ చేసుకోవడం మంచిది కాదు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.